హాయ్ అండి, వెల్కమ్ టు ఎంటీ బ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో మనం ఉసిరికాయలను ఎలా ఊరబెట్టాలనేది చూద్దామండి. చాలామందికి డౌట్ వస్తుంది, అమ్ముకునే వాళ్ళ దగ్గర ఒకలా ఉంటాయి, మన దగ్గర ఒకలా ఉంటాయి అని చెప్పి. సో ఈ విధంగా ట్రై చేస్తే చాలా టేస్టీగా వస్తాయి. మీకు కూడా షాప్లో దొరికిన విధంగానే టేస్ట్ అనేది వస్తుందండి. దానికోసం నేనైతే ఒక 50 రూపీస్ అయితే ఉసిరికాయలు తీసుకున్నానండి. ఇవి నేను అరకు వెళ్ళేటప్పుడు కాశీపట్నంలో తీసుకున్నానండి. ఈ చిన్న సైజు నాకు దగ్గరలో దొరకట్లేదు, సో అక్కడ కనిపించే కనుక తీసుకున్నాను. వాటిని ముందుగా బాగా వాష్ చేసుకుంటున్నానండి. పైన ఏమైనా డస్ట్ అది ఉంటుంది కదా, బయట అమ్ముతారు కాబట్టి చిన్న సాల్ట్ వేసుకొని బాగా క్లీన్ చేసుకుంటున్నానండి. క్లీన్ చేసుకున్న తర్వాత ఒక 2-3 సార్లు అయితే మనం క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత మంచినీళ్ళు అయితే వేసుకొని మనం అప్పుడే ఊరబెట్టుకోకూడదండి. వాటిని అయితే ఒక రోజంతా పక్కన పెట్టేయాలి. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే తీసాను నేను వాటిని. ఇప్పుడు వాటి కోసం ఏం చేస్తున్నానంటే ఒక 15 నుండి 20 ఎండుమిర్చి తీసుకుంటున్నానండి. ఇది మనకి మెయిన్ ఇంగ్రీడియంట్. ఇంకా అలాగే చెప్తాను చూడండి. తీసుకొని వీటిని అయితే 1 అవర్, మనం ఊరేయడానికి 1 అవర్ ముందైతే వీటిని సోక్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఎండుమిర్చిని ఒకసారి కడుక్కొని పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత 1 అవర్ తర్వాత ఏం చేయాలంటే ఆ ఎండుమిర్చి ఏదైతే ఉందో వాటిని అయితే రోట్లో వేసి దంచుకోవాలండి. అంటే బరక దంచుకోవాలి. అలాగే ఉసిరికాయలు కూడా కడిగేసుకున్నానండి. మళ్ళీ ఆ వాటర్ కూడా పడేయాలి, ఎందుకంటే వగరు ఎక్కువ ఎక్సెస్గా ఉన్న వగరు అంతా పోతుందండి. టేస్ట్ అనేది బాగుంటుంది. ఉసిరికాయలు కూడా వేరంగా ఊరడానికి సహాయపడుతుందండి. ఇప్పుడు ఏవైతే ఎండుమిర్చి ఉన్నాయో అవి బాగా నానాయండి. కలర్ కూడా చేంజ్ అయింది వాటర్ది. వీటిని అయితే నేను కొద్దిగా మెత్తగా కాకుండా మరీ పేస్ట్లా కాకుండా అలాగా బరక దంచుకుంటున్నానండి. మీరు కావాలంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు, కానీ మరీ పేస్ట్లో ఉంటే బాగోదండి. అక్కడక్కడ మిర్చి ఉంటేనే బాగుంటుంది. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత అన్నీ అలానే వేసేసుకోండి. అంటే నాకైతే ఒక డబ్బాలో సరిపోలేదండి ఉసిరికాయలు, ఫ్రీగా ఉండాలి కదా. నేనైతే 2 డబ్బాల్లోకి అయితే తీసుకుంటున్నాను. ఈ పేస్ట్ అయిపోయింది కదండి. ఇప్పుడు దీన్ని అయితే నేను సెపరేట్ చేసుకుంటున్నానండి. చూడండి, ఆ వాటర్ కూడా మనకి యూజ్ అవుతుందండి, ఎందుకంటే అవి మిర్చి నానేసిన వాటర్ కాబట్టి అది స్పైసీగానే ఉంటుంది. ఆ వాటర్ యాడ్ చేస్తూ మనమైతే పేస్ట్ని తయారు చేసుకోవచ్చు. చూసారు కదా, అయిపోయిందండి. మన పేస్ట్ అయితే మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు 2 డబ్బాల్లో తీసుకున్నాను కదండి. ఈ పేస్ట్ని చెరు సమానంగా 2 డబ్బాల్లో కూడా నేను వేసుకుంటున్నానండి. మీకు తెలుస్తుంది కదా ఎంత సరిపోతుందో అనేది చూసుకొని రెండిటికి సమానంగా అయితే వేసేసుకోండి. మీ దగ్గర పెద్దది ఏమైనా ఉంటే ఒక దాంట్లోనే వేసుకోవచ్చు అన్ని ఉసిరికాయలు కూడా. నాకైతే చాలా ఇష్టం అండి, అలా ఉట్టగానే తినేస్తుంటాను. ఉసిరికాయలు అంటే చాలా ఇష్టం నాకు. సాల్ట్ అయితే వేసుకోవాలండి. సాల్ట్ ఎక్కువగా ఉంటేనే మనకి ఉసిరికాయ అనేది తిన్నట్టు అనిపిస్తుందండి, చాలా టేస్ట్గా ఉంటుంది. సో ఒకసారి కొద్దిగా పసుపు కూడా వేసుకొని మనం కలిపేసుకుందామండి. వాటర్ వేయకుండానే ఒకసారి కలుపుకుందాము, ఎందుకంటే అందులో కొంత సాల్ట్ ద్వారా వాటర్ వస్తుంది కదా. బాగా కలిపేసుకుందాము. వాటర్ కూడా మరీ ఎక్కువ వేయకూడదండి, జస్ట్ ఉసిరికాయలు మునిగేంత వరకు వేసుకుంటే సరిపోతుందండి. సో చూడండి, మునిగేంత వరకు మాత్రమే మనం వాటర్ అయితే వేసుకోవాలి. ఇందాక మిర్చి నానేసుకున్న వాటర్ ఉంది కదా, అది కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. మునిగేంత వరకు వాటర్ వేసుకొని బాగా కలిపేసుకోవాలండి అడుగు నుండి. ఈ టైంలో మనం ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అయితే యాడ్ చేయబోతున్నామండి. అదేంటో తెలుసా మీకు? చూపిస్తారండి. ఇప్పుడైతే బాగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు కొద్దిగా ఫెనుగ్రిక్ సీడ్స్ అండి, అవే మెంతులండి. మెంతులు అయితే దాంట్లో ఒక స్పూను, దీంట్లో ఒక స్పూన్ అయితే యాడ్ చేసుకోండి. ఆ టేస్ట్ మీకు ఎప్పుడు తెలియదండి, అవి ఊరిన తర్వాత అబ్బా ఇవి వేసుకుంటే ఎంత బాగుంటుందా అనిపిస్తుందండి. ఆ మెంతులు కూడా తినేయాలనిపిస్తుంది, మీరే చూస్తారు కదా. ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. అప్పుడు మాటికి చూడొద్దండి ఊరైనా లేదా అని. మినిమం 3 డేస్ అయినా వాటిని పక్కన పెట్టుకోవాలండి. ఓకేనా? ఇప్పుడైతే నేను 3 డేస్ తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను. చూసారు కదా, 70% అయితే అవి ఊరిపోయాయండి. చూడటానికి అయితే చాలా బాగున్నాయి కదా. సో అలానే తినేయద్దండి, పచ్చిగా ఉంటాయి. నెక్స్ట్ అయితే ఇంకో పక్కన పెట్టేసుకుందాము. మళ్ళీ మనం 5 డేస్ తర్వాత చూసుకుందామండి.
చూడండి చాలా బాగా ఊరిపోయినాయండి. మీకైతే నేను అది తిని ఎలా ఉందో చెప్తాను. నాకు చాలా ఇష్టం అండి ఉసిరికాయలంటే. ఇవి తింటే హెయిర్ కూడా చాలా మంచిది. చూసారు కదా చాలా బాగుంది. టేస్ట్ కూడా భలే భలే ఉంది.